ప్రేమిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన దేవరపల్లి పోలీసులు. ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తులను నమ్మొద్దు అంటున్న ఎస్ఐ సత్యనారాయణ. చావటము, ఆత్మహత్యలు చేసుకోవటం సరికాదంటున్న పోలీసులు. చాకచౌక్యంగా నిందితుడిని పట్టుకున్న డీఎస్పీ శ్రీనివాసులు. సహకరించిన దేవరపల్లి పోలీసులు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో మహిళ ఆత్మహత్య కేసు సంచలనం రేపిన యువతి కేసులో నిండుతున్న అరెస్టు చేసిన దేవరపల్లి పోలీసులు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 35/2026 కేసులో ముద్దాయి కొల్లి లోకేష్ అనే యువకుడిని దేవరపల్లి మండలం రైవాడ రిజర్వాయర్ సమీపంలో ఉన్న ఇన్ఛార్జ్ డీఎస్పీ ఈ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిని గుర్తించి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అరెస్టు చేసిన ఎస్ఐ సత్యనారాయణ. ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలను చాకచౌక్యంగా ఆలోచన చేసి అసలు నిందితుడిని ఎవరా అని గుర్తించి జల్లడి పట్టి ఈ కేసుకు సంబంధించి బాధితురాలు దోసరి లక్ష్మి గత నెల 30న సాయంత్రం 6:45 ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండో రోజు 31న తండ్రి పెంటయ్య ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. విచారణలో తెలిసిన కొన్ని విషయాలు: కొల్లి లోకేష్ అనే యువకుడు గత 4 సంవత్సరాలుగా లక్ష్మిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుంటారని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. అనంతరం గిరిజన కుటుంబం కావడంతో ముఖం చాటేసి గిరిజన కులం కారణంగా పెళ్లి చేసుకోనని నిరాకరించి ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు అని చెప్పడంతో ఆమె అంటే ప్రేమికురాలు తీవ్ర మనస్తాపానికి గురి అయి చావే శరణ్యం అని కొన్ని పరిణామాల వలన లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించబడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగుతుంది. మృతురాలు దోసరి లక్ష్మి అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీ కోరపర్తి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రేమ పేరుతో వంచిన ఎవరినైనా ప్రశ్నించే తత్వం ఉండాలి తప్ప చావు అనే మాట రాకుండా తలెత్తుకుని బతికే అవకాశం ఉండాలని దేవరపల్లి ఎస్ఐ మీడియా సమావేశంలో అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క కొరపర్తి గ్రామంలో మేము దోసరి లక్ష్మి పట్ల నిరసన చేస్తున్నాం. ఎందుకంటే చనిపోయి ఇంచుమించు 30వ తేదీన ఆమె చనిపోయింది. దేవరపల్లిలో ఆ మండలంలోనే మొత్తం అన్ని కార్యక్రమాలని కేసులు ఇవన్నీ కూడా జరిగాయి. కానీ మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క అధికారి కూడా ఇదివరకు ఆ కుటుంబానికి వచ్చి కనీసం ధైర్యం చెప్పలేదు. ఎందుకంటే మా ఎస్టీగా మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మాకు ఈ అమ్మాయికి వచ్చే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టీ తాలూకు చట్టాల తాలూకు నిధులు కానీ ఏమైనా కానీ మా అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచే మాకు రావాలి. కాబట్టి ఇదివరకు ఏ ఒక్క అధికారి కూడా ఈ గ్రామానికి వచ్చి ఆ కుటుంబానికి వచ్చి ధైర్యం చెప్పే రీతి ఏదైతే లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు అలాగే ఉన్నటువంటి నాయకులు కళ్ళు తెరుచుకొని ఆ దోసరి లక్ష్మి కుటుంబానికి వచ్చి కనీసం ధైర్యమైనా చెప్పాలనేసి మేము ఒక నిరసన చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఎవడైతే కారకుడు ఉన్నాడో ఈ లోకేష్ అనే వ్యక్తికి బెయిల్ ఇవ్వకూడదని కూడా మేము ఈరోజు నిరసన చేస్తున్నాము. ఆ కుటుంబానికి వచ్చినటువంటి ప్రభుత్వం తాలకు వచ్చినటువంటి అలవెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా జరగాలనే మా యొక్క కోరిక, మా యొక్క నిరసన. ఇది జరగని పక్షంలో మేమంతా కూడా వెళ్ళి పిఓ ఆఫీస్లో కానీ లేదంటే కలెక్టర్ ఆఫీస్ పనిచేస్తున్నారు. ఇక్కడ ఇదే దేవరపల్లిలోని ఒక ప్రైవేట్ ల్యాబ్లోన ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఒక అమ్మాయి మాయమాటలు చెప్పి మోసపుచ్చి ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి తన సుఖానికి వాడుకుని తర్వాత పెళ్లి చేసుకోమంటే నీ సులువు తక్కువ నేను చేసుకోనని చెప్పి మోసగించడమైంది. దాంతో ఆమె మనస్తాపం చెంది జీవితంపై విరక్తితో 30వ తేదీ సాయంత్రం సుమారు 7 గంటలప్పుడు తన నివాసం ఉంటున్న ఆ ఇంటిలో బ్యాండ్కు ఉదేసుకొని చనిపోవడం జరిగింది. సో ఈ విషయం కూడా కేసు నమోదు చేసుకుని ఇది ఎస్ఎస్టీ కేసు కాబట్టి నేను మహిళా పిఎస్ డిఎస్పీ ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. సో ఈ కేసులో దర్యాప్తు చేసి ఈరోజు సాయంత్రం 4 గంటలప్పుడు రైవాడ డ్యామ్ దగ్గర ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. మామూలు అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించడము, అలాగే ఎస్ఎస్టీ యాక్ట్ సెక్షన్ 325 కింద ఎస్ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు జరిగింది.